హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడొక కీలక దశకు చేరుకుంది. భారీ అంచనాలతో సంక్రాంతి రేసులో అడుగుపెట్టిన ఈ సినిమా తన తొలివారం పరుగును పూర్తి చేసుకుని ఇప్పుడు రెండో వారంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా ఏ సినిమాకైనా రెండో వారం మొదటి వీకెండ్ చాలా కీలకం. ఎందుకంటే ఆఫీసులు, స్కూళ్లు లేని రోజులు కావడంతో జనం థియేటర్ల వైపు చూస్తారు. మరి అలాంటి అవకాశాన్ని రాజాసాబ్ ఎంతవరకు ఉపయోగించుకుంది అన్నదే ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత వర్కింగ్ డే నాడు కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోవడంతో సినిమా రన్ ఇక్కడితో ఆగిపోతుందా అనే సందేహాలు కూడా వచ్చాయి. కానీ వీకెండ్ రావడంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఉదయం షోలో నెమ్మదిగానే మొదలైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత సిటీల్లోని మల్టీప్లెక్సుల్లో కాస్త కదలిక కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లో యూత్ ఈ వీకెండ్ను ప్రభాస్ సినిమాతో గడపాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఒక కారణం ఇతర పెద్ద సినిమాలకు టికెట్లు దొరక్కపోవడం అయితే, ఇంకొక కారణం టాక్ ఎలా ఉన్నా సరే డార్లింగ్ని స్క్రీన్ మీద చూడాలి అనే అభిమానుల భావన. అయితే ఈ పెరుగుదల ప్రభాస్ స్థాయికి తగ్గదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రెండో వీకెండ్లోనూ హౌస్ఫుల్ బోర్డులు కనిపించాల్సిన సినిమా ఇప్పుడు కేవలం పర్లేదు అనే స్థాయిలోనే ఆడుతోంది. అంచనాల ప్రకారం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 నుంచి 10 కోట్ల గ్రాస్ వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. నిన్నటికంటే ఇది మెరుగైన సంఖ్య అయినా సినిమా పెట్టుకున్న లక్ష్యాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. భారీ బిజినెస్ చేసిన చిత్రానికి ఇలాంటి నంబర్లు సముద్రంలో నీటిబొట్టులాంటివే. ఇంకో పెద్ద సమస్య స్క్రీన్ కౌంట్. మొదటి వారం ముగిసిన తర్వాత చాలా థియేటర్లు ఇతర సంక్రాంతి సినిమాల వైపు మళ్లాయి. దీంతో రాజాసాబ్ పరిమిత స్క్రీన్స్లోనే తన పోరాటం సాగిస్తోంది. ముఖ్యంగా బీసీ సెంటర్లలో పరిస్థితి మరింత బలహీనంగా ఉంది. అక్కడి ప్రేక్షకులు మాస్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ కామెడీ వైపు వెళ్లిపోతున్నారు. హర్రర్, ఫ్యాంటసీ మిక్స్ అక్కడ పెద్దగా వర్క్ అవ్వలేదని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కేవలం ఏ సెంటర్లు, మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాకి కొంత ఊపునిస్తున్నారు. బయ్యర్లకు ఈ చిన్న జంప్ కాస్త ఊరటనిచ్చినా పూర్తి భరోసా మాత్రం ఇవ్వడం లేదు. వీకెండ్లో అయినా నష్టాలు కొంత తగ్గుతాయని వారు ఆశిస్తున్నారు. కానీ ఓవర్సీస్లో పరిస్థితి మరింత డల్గా ఉంది. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవుతున్నాయి అంటే అక్కడ సినిమా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ సినిమా అంటే సాధారణంగా రికార్డుల వేటే గుర్తొస్తుంది. కానీ రాజాసాబ్ విషయంలో రికవరీ, జంప్, నష్టాలు వంటి మాటలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కంటెంట్. ఐడియా బావున్నా దాన్ని ప్రభాస్ ఇమేజ్కు తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారని ప్రేక్షకుల అభిప్రాయం. కామెడీ ఆశించిన స్థాయిలో నవ్వించలేదు, హర్రర్ భయపెట్టలేదు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరమయ్యారు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏ సినిమా అయినా ఎక్కువ రోజులు నిలబడటం కష్టం. రాబోయే రోజుల్లో కొద్దిగా పెరుగుదల కనిపించినా ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేదే పెద్ద ప్రశ్న. పోటీలో ఉన్న పెద్ద సినిమాలు దూసుకుపోతుంటే రాజాసాబ్ మాత్రం తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రభాస్ అభిమానులకు బాధ కలిగించే నిజమైన బాక్సాఫీస్ లెక్కలు మాత్రం ఎప్పుడూ నిజాయితీలాదే ఉంటాయి. మీ ప్రాంతంలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంది? థియేటర్లలో జనాలు కనిపిస్తున్నారా? మీ గ్రౌండ్ రిపోర్ట్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.